తెలంగాణ రాష్ట్రంలోని 7 నగరపాలిక సంస్థలు, 105 పురపాలిక సంఘాలకు కొత్త ప్రథమ పౌరులు బాధ్యతలు స్వీకరించారు. ఈ నెల 16న జరిగిన ఎన్నికల్లో మేయర్లు, ఉప మేయర్లు, చైర్పర్సన్లు, వైస్ చైర్పర్సన్లను ఎంపిక చేశారు. ప్రజల ప్రత్యక్ష ఓటుతో ఎన్నికైన కార్పొరేటర్లు, కౌన్సిలర్ల పదవీకాలం ఎన్నికైన తేదీ నుంచి 5 ఏళ్ల పాటు ఉంటుంది. రాష్ట్రపతి, ప్రధాని తదితర ప్రముఖులు పర్యటనల సమయంలో నగరాలు, పట్టణాల ప్రథమ పౌరులుగా మేయర్లు, చైర్పర్సన్లు ప్రోటోకాల్లో తొలి స్థానంలో ఉంటారు. అధికారిక కార్యక్రమాల్లో వారికి గౌరవ మర్యాదలు కల్పిస్తారు. మేయర్కు జీతంతో పాటు వాహన భత్యం కూడా ఉంటుంది. అవసరమైన సిబ్బంది సేవలను వినియోగించుకునే హక్కు కూడా ఉంది. పురపాలక చైర్పర్సన్లకు కూడా వేతనాలు చెల్లిస్తారు. రాష్ట్ర పురపాలక చట్టం ప్రకారం మేయర్, డిప్యూటీ మేయర్, చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్లపై పదవి చేపట్టిన మొదటి 4 ఏళ్లలో అవిశ్వాస తీర్మానం పెట్టడానికి వీలుండదు. 4 ఏళ్ల తర్వాత మొత్తం ఓటు హక్కు కలిగిన సభ్యులతో కనీసం సగం మంది సంతకాలతో నోటీసు ఇస్తే, మెజారిటీతో తీర్మానం ఆమోదమైతే వారిని పదవి నుంచి తొలగించవచ్చు. పాలక వర్గాల పారిశుద్ధ్య పర్యవేక్షణ నుండి రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం, మొక్కలు నాటడం, త్రాగునీటి సరఫరా, వీధి దీపాల నిర్వహణ, ప్రజల ఫిర్యాదు పరిష్కారం, పన్నుల వసూలు, రుణాల చెల్లింపుల వరకు విస్తృత బాధ్యతలు నిర్వర్తించాలి. పాలకవర్గ సమావేశాలకు మేయర్ లేదా చైర్పర్సన్ అధ్యక్షత వహించాలి. నెలకు కనీసం ఒక్కసారి సమావేశం నిర్వహించడం తప్పనిసరి. వారు లేని సమయంలో డిప్యూటీ మేయర్ లేదా వైస్ చైర్పర్సన్ సమావేశాలకు అధ్యక్షత వహిస్తారు.